ముందున్న వాని కొరకు వేగిరపడు. నీ ముందుంది ఒక లైఫ్. ఇప్పటి వరకు నువ్వు పాపివి, ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి. నీతిమంతుడు నడిచినట్లు నడుచుకో, నీతిమంతునిలాగా బ్రతుకు. వెనకున్నాయి మర్చిపో, వెనకున్నాయి మర్చిపో. మీ పాస్టర్ గారు పాట రాశాడా రాయలేదా? ఏం పాట రాశాడమ్మా? కొంచెం అందే. వెనుకున్న వాటిని మరచి యేసుతో నీవు. థ్యాంక్ యూ. అంతే. ఎవరితో సాగిపోవాలి? ఒకటే చెయ్యి, ఒకటే చెయ్యి. వెనుకున్న వాటిని మర్చిపో. ఎవరైనా నీతో మందు కొట్టిన వాళ్ళు వచ్చి, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ, ఈవేళ స్పెషల్ పార్టీ ఉందా, బీర్ వేసుకుందామా, బ్రాందీ వేసుకుందామా అంటే నవ్వి, అవన్నీ ఎప్పుడు మర్చిపోయినాయా, ఇప్పుడు యేసయ్యతో నడుస్తున్నా అని చెప్పేవాడిని దేవుడు ఆశీర్వదించునుగాక. యేసయ్యతో నడుస్తున్నా, యేసయ్య నన్ను నడిపిస్తున్నాడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నా. 70 సంవత్సరాలు వచ్చిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడు. 70 ఏళ్ళు వచ్చినోడికి నడక నేర్పాలా? అయితే నువ్వు నడిచే నడక వేరు, దేవుడు నిన్ను నడిపించే నడక వేరు. నువ్వు నడిచే నడక వేరు. పరిసయ్యుడిలాగా వారం గుడికి వెళ్తున్నానండి, అప్పుడప్పుడు ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నానండి. పరిసయ్యుడు, నీ బుద్ధి మారాలి కానీ నువ్వు చెప్పే సాకులు దేవుడికి అక్కర్లేదు. ఇప్పటి వరకు పాపి, సుంకరి, ఇప్పుడు నీతిమంతుడిగా చేస్తున్నా. నీతిమంతుడిగా నడుస్తావో మళ్ళీ వెనక జీవితమే నీకు కావాలా? అయ్యా, వెనక జీవితం వద్దు, అది భయంకరమైన దుర్బలమైన జీవితం అని నీ దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేశా. ఇక నీతిమంతుడిగా నడుస్తానయ్యా, నీతిమంతుడిగా జీవిస్తానయ్యా, నీతిమంతుడిగా బ్రతుకుతా. మరి నీతిమంతుడిగా నడవాలి అంటే ఎలా నడవాలి? నీతిమంతులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అబ్రహాము దేవుని నమ్మెను. వెరీ సింపుల్. అబ్రహాం ఎలా నడిచాడో అలా నడుచుకో. అబ్రహాం నడుస్తున్నాడట, దేవా నాకు అర్జెంటుగా నువ్వు ఒక సహాయం చేయాలన్నాడు. ఓరు బాబోయ్, నాలోకి వచ్చిన తర్వాత ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? ఏం సహాయం కావాలరా అంటే, నాకొక స్నేహితుడు కావాలన్నాడు. ఎవరు కావాలన్నాడండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అది నాకొక స్నేహితుడు కావాలి. ఐ వాంట్ గుడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు కావాలి. అలాగే తీసుకో, నీకు ఎవరు కావాలో చెప్పు, ఫోన్ చేస్తాను, కావాలి నీకు ఫ్రెండ్ అంటే ఆయన చేతులు పట్టుకుని అలాగే నిలబడ్డాడు. ఏమిరా స్నేహితుడు కావాలన్నావు, ఏ దేశంలో ఉన్నాడో చెప్పవేంటి, ఎక్కడున్నారో చెప్పవేంటి అని అడిగితే, ప్రభా నువ్వే నాకు స్నేహితుడిగా ఉండాలి, అది నాకు చాలు అన్నాడు. చప్పట్లుగా అప్పుడు కట్టుబుద్ధి కావట్లేదా? నీ స్నేహితుడు ఎవరు? నీతిమంతుడైతే సెలక్షన్ అలా ఉంటుంది. మరి నీతిమంతుడిగా బ్రతకాలనుకుంటే వాడి సెలక్షన్ అలా ఉంటుంది. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నువ్వే కావాలి. నీతిమంతుడైతే అలా ఉంటుంది. ఇప్పుడు దాకా సుంకరి నడక వేరు, పాపపు జీవితం. పరిసయ్యుడు పేరుకి మాత్రం మందిరానికి వచ్చాడు కానీ వీడు ఎన్ని పాపపు ఆలోచనలు, పాత ఆలోచనలు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయో, పాట మారట్లా, మనిషి మారట్లా, పాట మారట్లా, జీవితాలు మారట్లా. ప్రియులారా, పౌలు చెప్తున్నాడు, ఒక్కటి చేయి చాలు. నీ లైఫ్కి ఒక మిడిల్ పాయింట్ ఉంది, అక్కడి వరకు నీ ప్రాచీన స్వభావం కనిపిస్తుంది, అక్కడి నుంచి నవీన స్వభావం కనపడుతుంది. ప్రియులారా, 23, 24 సంవత్సరాల వరకు నా జీవితం వేరు. సుమారు అక్కడి నుంచి 40 సంవత్సరాలు నా జీవితం వేరు. వెనకున్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు, ప్రభా ఈరోజు నీ బిడ్డలకి ఏం వాక్యం చెప్పాలి,
రేపేం వాక్యం చెప్పాలి, నీలో ఎలా నడవాలి, నీ మాటలు ఎలా చెప్పాలి, నిన్ను గురించి ఎలా ప్రకటించాలి. ఓ మంచి కార్యం చెయ్యండి దేవుని కొరకునే. మదర్ తెరీసా చేయలేదా మంచి పని? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశపు దర్శనం కలిగి మన భారతదేశంలో అడుగుపెట్టి ఒక యవనస్తురాలు, ఒక్క స్త్రీ కుష్టి వ్యాధిగ్రస్తులకు బాగు చేసే వైద్యం చేసి సోషల్ సర్వీస్ చేసి నంది అవార్డు పొంది భారతరత్నగా పేరెన్నిక కలిగిన మదర్ తెరీసా ఒక స్త్రీ కాదా? ఏ కొంపన కోల్చలా, ఎవరిని నాశనం చేయలా. తన తీర్మానం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ప్రియులారా ఆమె భారతరత్న అనే పేరును పొందుకుంది, ఒక స్త్రీ. ప్రియులారా ఆమె అలా కూర్చుంటే మెళ్ళ నుంచి యేసు ప్రభు సిలువ వేలాడుతూ ఉంటుంది. ఎంత చక్కటి దృశ్యం అండి. ఏం చెప్తుంది? యేసు క్రీస్తు అందరికీ దేవుడు లేదా? అందరూ పాపిగా బ్రతికిన సుంకర్లాగా కాదు, నీతిమంతుడిగా బ్రతికే, అవసరమైతే సుంకరైనా పరిసయ్యుడైనా హెబ్రీయుడైనా ఇశ్రాయేలీయుడైనా ఏ గోత్రానికి చెందిన వాడైనా యేసుక్రీస్తు అందరికీ దేవుడే. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రియులారా. అది ప్రకటించాలి. ప్రియులారా, నేను ఈ కులానికి చేస్తా, ఈ మతాన్ని ఏం లేదే. తల ఎత్తుకుని బ్రతికేది రా క్రైస్తవ్యం అంటే. తల దించుకుని బ్రతికేది కాదు. దేవుడు నీకు ఆ రోజులు ఇస్తున్నాడు, దేవుడు నీకు ఆ రోజులు చూపిస్తున్నాడు. సర్వలోకమంతా జల ప్రళయంలో మునిగి సర్వనాశనం అయిపోతే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నోవాహు తన ఇంటి వారి కొరకు వాడ సిద్ధపరిచి బట్టి చప్పళ్ళు కొట్టండి. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడి ఒక్కటి మాత్రం చెయ్యి. పాత జీవితాన్ని విడిచిపెట్టు, పాత పరిస్థితులు విడిచిపెట్టు. ఇక నూతనమైన వాటి కొరకు వేగిరపడు. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువా నా చేయి పట్టుకుని నన్ను నడిపించయ్యా, నేను ఎలా నడవాలో నాకు నేర్పించు ప్రభువా. అందరూ కళ్ళు మూయాలి. దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం. అయ్యా పాతవి గతించిపోయినాయి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుని నీ కృపలో కొనసాగటానికి నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు. నువ్వు బలపరచకపోతే నన్ను ఎవరు బలపరుస్తారు? నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర నుంచే సహాయం రావాలి ప్రభువా. నీ వల్లనే సహాయం పొందుకోవాలి. అందరూ నోరు తెరవండి, ప్రభుని అడగండి, నువ్వే నాకు సహాయం చేయి, నీవే నాకు సహాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడకు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఒక మంచి తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన. ఒక్కటి చెయ్యయ్యా తమ్ముడు, ఒక్కటి చెయ్యి. చెల్లి ఒక్కటి చెయ్యి. సహోదరుడా ఒక్కటి చెయ్యి. సహోదరి ఒక్కటి చెయ్యి. గత కాలంలో, గత జీవితంలో నీవు నడిచిన అక్రమమైన నడక మర్చిపో. పాపపు జీవితం మరిచిపో. ప్రభువుని ఆశ్రయించావు. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడు తమ్ముడు. ఒక్కసారి ఆయన నీకు సర్టిఫికెట్ ఇస్తే దాన్ని ఎవరు తీయలేరు. నువ్వు నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఒక్కటే చెయ్యి. వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఈ పగటి వేళ దేవుని హస్తం మన మధ్యలో చాపబడి ఉంది. ఎందుకో తెలుసా? వెనుకున్నవి నువ్వు మర్చిపోయి యేసు వైపు నువ్వు చూస్తే నీ చెయ్యి ఆయన పట్టుకుని నడిపించాలని నీ కొరకు తన చేతులు చాపాడు. నీ కొరకు ఆయన గాయపడిన హస్తాన్ని చాపాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడే, రైట్ నౌ నీ జీవితాన్ని మార్చుకుని దేవుని హస్తానికి
నువ్వు అప్పగించబడితే, దేవుని చేతిని నువ్వు పట్టుకుంటే నడిపించగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు, పాపంలో నుంచి, శాపంలో నుంచి విడుదల కలిగించి పరిశుద్ధ మార్గంలో నిన్ను నడిపించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఆరి బరలాం తురిబిలి బిరియం తరబలల అరిక బరలాం దియార బలలాం దిరిబిలి షందిరిబిలియం తరబలలాం తురిబిలి. ఆత్మదేవుడు కార్యం చేస్తున్నాడు. ఇకనైనా దేవుని వైపు చూడు, దేవుని మార్గంలో నడుచుకో. ఒక మంచి తీర్మానంతో, అయ్యా నీ పని కొరకు నన్ను పిలిచావు, నీ బహుమానం ఇస్తానని నన్ను పిలిచావు, నీలో నన్ను నడిపించి నా బ్రతుకులో కార్యం చేయి నాయనా అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నా. వినిన వాక్యాన్ని బట్టి ఒక మంచి తీర్మానంతో దేవుని వైపు చూస్తూ దేవునిలో నడవాలి, ఆయన కొరకు నేను బ్రతకాలనే తీర్మానంతో మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజలు నీ వాక్యాన్ని విని, అయితే నేను గెలిచి తినని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను తలుంచుకొనట లేదు. ఇప్పటి వరకు నా జీవితం వేరు, ఇక నుంచి నా జీవితం వేరు. కనుక మీరు కూడా ఒక్కటి చేయండి, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. ప్రభువా, మీరిచ్చిన సందేశాన్ని బట్టి మా ముందున్నటువంటి విశ్వాస సంబంధమైన మంచి జీవితం కొరకు ఆశపడి నీ తట్టు చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా, మా జీవితంలో కార్యం చేయండి, నీ కృపలో బలపరచండి. నీ వైపు చూస్తూ ఆత్మీయంగా ముందుకు సాగే ధన్యత సంఘ బిడ్డలందరికీ, నీ దీనదాసుడిగా నాకు, నా కుటుంబానికి, నన్ను వెంబడిస్తున్న బిడ్డలందరికీ దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. చేతులెత్తి ప్రార్థించుకున్న ప్రతి బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించి ఆశీర్వాదకరమైన జీవితంలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్ర